నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేద గాంధీ. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారా? అయితే ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ. 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులు చేయవచ్చు, ఏది మంచి ఫ్యూచర్ ని ఇస్తుంది, మీరు సరైన కోర్సును చూస్ చేసుకోవడానికి నేను కంప్లీట్ గైడ్ ఇవ్వబోతున్నా. సో ఈ వీడియోని ఎక్కడా మిస్ కాకుండా కంప్లీట్ గా చూడండి. 10th క్లాస్ తర్వాత సరైన కోర్సును ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ది మెయిన్ స్టేజ్ అని చెప్పొచ్చు. మన ఏపీ గవర్నమెంట్ 85 స్ట్రీమ్స్ మరియు కోర్సులను ఆఫర్ చేస్తుంది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, వాట్ డూ యూ వాంట్ టు బి ఇన్ యువర్ లైఫ్? అంటే మీ లైఫ్ లో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో మరియు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, సో దాన్ని బట్టి ఆ కోర్సును చూస్ చేసుకోండి. 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులు చేయొచ్చో చాలా క్లియర్ కట్ గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ ఈ వీడియోలో చెప్పలేము, కానీ ఆ కోర్సులకు సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ మాత్రమే చెబుతాను. సో దాన్ని బట్టి మీకు నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకోండి. అందులో కొన్ని కోర్సులు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలో దొరుకుతాయి. రిమైనింగ్ కోర్సులన్నీ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ అనగానే చాలా మందికి తెలిసిన కోర్సులు ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, పాలిటెక్నికల్ మాత్రమే. సో ఇవి మాత్రమే కాకుండా చాలా ఉన్నాయి. సో అవన్నీ పిన్ టు పిన్ చెప్పుకోలేము, కానీ ఆ కోర్సులకు సంబంధించిన కీ పాయింట్స్ మాత్రమే చెబుతాను. సో దాన్ని బట్టి మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇంటర్మీడియట్. అంటే మనందరికీ తెలిసిన ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి అండ్ వొకేషనల్ కి సంబంధించిన కోర్సులు. దీంతో పాటు ఇదే ఇంటర్మీడియట్ లో హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్ కి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. అవే జర్నలిజం మరియు హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు. ఇక సెకండ్ వన్ పాలిటెక్నికల్ కోర్సులు. అంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకుంటే పాలిటెక్నిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక థర్డ్ వన్ ఐటీఐ కి సంబంధించిన కోర్సులు. ఇవి చాలా తక్కువ కాలంలో చాలా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులు. బట్ వీటిని ఎవరో చదవరు, టైం పాస్ మరియు ఎంజాయ్ చేయడానికి మాత్రమే జాయిన్ అవుతారు. అది మీ అందరికీ తెలిసిందే. ఇక ఫోర్త్ వన్ డిప్లొమా కోర్సులు. అంటే హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యానిమేషన్ మరియు మల్టీమీడియా. ఇక ఫిఫ్త్ వన్ ప్రొఫెషనల్ కోర్సులు. సిఏ లైక్ చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎస్ లైక్ కంపెనీ సెక్రటరీ, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్. ఇక సిక్స్త్ వన్ స్కిల్డ్ బేస్డ్ కోర్సులు. ఈ స్కిల్డ్ బేస్డ్ కి సంబంధించిన కోర్సులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్, ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇక ఫైనల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎంఎల్. సో ఇప్పుడు కోర్సులు అన్నిటి గురించి తెలుసుకున్నారు, కానీ మీరు సరైన కోర్సును చూస్ చేసుకోవడం ఎలా అంటే, దీనికోసం నేను 4 విషయాలు చెబుతాను. సో దాన్ని బట్టి ఆ కోర్సును చూస్ చేసుకోండి. ఫస్ట్ వన్, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో సో దానిపై ఫోకస్ చేయండి. సెకండ్ వన్, నేను తీసుకున్న కోర్స్ కి ఫ్యూచర్ లో కెరీర్ ఉందా లేదా అని పరిశీలించండి. ఇక థర్డ్ వన్, మీ స్ట్రెంత్ ఏంటో తెలుసుకుని సో దాన్ని బట్టి ఆ కోర్సును చూస్ చేసుకోండి. ఇక చివరగా ఫోర్త్ వన్, మీ లైఫ్ అంబిషన్ ఏంటో తెలుసుకుని సో దాన్ని బట్టి కూడా మీ యొక్క కోర్సును చూస్ చేసుకోండి. ఇదంతా కాదండి, మాకేం తెలియదు, మేము రోబో గోల్మి, మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు, మీరే చెప్పేయండి అని నన్ను అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన కోర్సులు చేయండి అని నేను చెప్తాను. ఎందుకంటే దీనికి మించిన కోర్సులు మరొకటి లేదని చెప్పి తీరాలి. ఫ్యూచర్ లో మంచి కెరీర్ అన్న కోర్సులు ఏవైనా ఉన్నాయంటే అవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సులు అని చెప్పి తీరాలి. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ కోర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.